హలో హబీబీస్, హ్యాపీ వీకెండ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన రాజమండ్రి అబ్బాయి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఫైనలీ వెదర్ అయితే అద్భుతంగా ఉంది. వీకెండ్ వచ్చింది. వీకెండ్ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే వీకెండ్, మీకు తెలిసిందే. ఈరోజు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాను లండన్లోనే ది బెస్ట్ హైదరాబాదీ బిర్యానీ అండి. నాకు నార్మల్గా టేస్ట్ లేకపోతే తిండేనో మానేసి పస్తులని ఉండిపోతాను, కానీ నేను తినలేను. అలాంటిది నేను ది బెస్ట్ అన్న అంటే ఒకసారి ఆలోచించండి. ఇంకెందుకు లేటు, మన బస్సు వచ్చేస్తుంది. యాజ్ యూజువల్గా మన బొడ్డు బస్సు వేసుకొని వెళ్ళి దిగిపోదాం. లొకేషన్ ఎక్కడ ఉందో నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీకు. ఓకేనా? చలో. ఫైనల్గా మన లొకేషన్కి వచ్చామండి. ఈ లొకేషన్ ఈస్ట్ హ్యామ్లో ఉంది. చిన్న రెస్టారెంట్, పెద్దగా లోపల ప్లేస్ ఏమి ఉండదు, కానీ ఎండ్ ఆఫ్ ద డే టేస్ట్ ఈజ్ టేస్ట్. మనం టేస్ట్ ఉంటే చాలు, రోడ్డు పక్కన నుంచొని తినేస్తాం. పక్కన నుంచోడం ఏంటండి, కూర్చొని తినేస్తాం. సరే, లోపల అసలు ఏంటి, ఏమేమి ఉన్నాయి, లోపల మ్యాటర్ ఎలా ఉంది ఏంటి అనేది మనం వెళ్ళి చూసేద్దాం. ఓకేనా? లెట్స్ గో. వీళ్ళు ఎప్పుడు డెలివరీస్తో బిజీగా ఉంటారండి. చూడండి, ఇప్పటికిప్పుడే ఆల్రెడీ పొద్దున్నే ఇలా ఓపెన్ చేశారో లేదో 2 బళ్ళు రెడీగా ఉన్నాయి. ఇది పెద్ద ప్లేస్ కాదన్నాను కదా. సో జస్ట్ డోర్ ఓపెన్ చేయగానే ఎదరో 4 టేబుల్లు ఉంటే దాని పక్కనే రిసెప్షన్ ఉంటుంది. చూడండి, ఇలా ఓపెన్ చేసామా, ఇదిగో 4 టేబుల్లు, అయిపోయింది రెస్టారెంట్. ఇంక రిసెప్షన్ దగ్గరే ఇవి ఉన్నాయండి. స్వీట్లు ఉంటాయి, డబుల్ కా మిఠా అని, కద్దుగా కీర్ అని, ఏవో ఉంటాయి. కానీ ఎండ్ ఆఫ్ ద డే అవి ఫ్రెష్ ఆ రోజే చేసినవా ఏంటా అనేది మనం డిస్కస్ చేసుకోకూడదు. ఎందుకంటే మీకు తెలిసిందే లండన్ గురించి, ఇక్కడంతా ఫ్రిడ్జ్లో పెట్టినవి నడుస్తాయి. సో మనం అంత పెద్దగా ఇంట్రెస్ట్ చూడం. మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, బిర్యానీ. మనం దాని మీదే పడతాం. సో దాని గురించే కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓవర్వ్యూ చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఇలా ఉంటుందండి. పైన 2 ఎల్ఈడీలు పెట్టారు, హైదరాబాద్ ఫోటోలు అవి పెట్టారు. అద్భుతం. ఒక మంచి విషయం ఏంటంటే, ఇలా షెఫ్ ప్రాపర్ హైదరాబాదే అండి. అక్కడ నుంచి తీసుకొని వచ్చి స్పాన్సర్షిప్ వీసా వేసి మరీ ఇక్కడ కుక్ చేయించుకుంటున్నారు. అందుకే అథెంటిసిటీ మాత్రం ఎక్కడికి పోదు. ఇంక మనం మెన్యూలోకి వచ్చేస్తే ఏవేవో స్టార్టర్లు ఉన్నాయి. చికెన్ అచారీ అని, ఏదో చిల్లీ చికెన్ 65, అన్ని రొటీన్ అండి. మనం చూసినవి, మనకు సంబంధం లేదు, వదిలేసేయండి. ఇంకా డ్రింక్లు అంటారా, అబ్బే మనం తాగం. డెసర్ట్స్, చాయ్. ఒక చాయ్ వచ్చేసి ఇరానీ చాయ్ 1 పౌండ్ అండి. అదైతే ఇంక ఆబ్వియస్, అది బిర్యానీ ఉందంటే బిర్యానీతో పాటు అది కంపల్సరీ. ఇంక రోటీ, రైసు ఓకే నడుస్తే అప్పుడప్పుడు తినచ్చు, పర్లేదు. కానీ మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చి జాఫ్రానీ బిర్యానీ. చూసారా, ల్యామ్ బిర్యానీ 599 అంటే 600. చికెన్ బిర్యానీ ఏమో 400. పర్లేదు, ఇక్కడ రేట్లు మామూలుగానే ఉన్నాయి. స్టూడెంట్స్కి అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ అండి. 4 పౌండ్లు ఏమవుతుందండి బాబు ఇక్కడ. ఎంత పెద్ద మెన్యూ ఉన్నా సరే మీకు తెలుసు మనం దేని మీద పడతాం. డైరెక్ట్గా బిర్యానీ చెప్పేసుకుంటాం. అటు ఇటు ఏం చూడక్కర్లేదు. బయట విండ్ ఉందండి, అసలు అచ్చి బాబు మామూలుగా లేదు. టార్చర్ అంతే. జుట్టు ఉండి కోడి జుట్టులాగా ఎగిరిపోయింది. కాదండి, నాకు ఇప్పుడే తెలిసింది. వీళ్ళేమో పక్కన ఏదో చిన్న షాప్ ఉండేదండి, కిరాణా కొట్టు. అది ఖాళీ చేయించేసి అది కూడా తీసుకుని ఇక్కడ ఫ్యామిలీ సెక్షన్ పెట్టారంట. పెద్ద ఫ్యామిలీ సెక్షన్ కాదులేండి, ఇక్కడ స్పేస్ దొరకడమే ఎక్కువ. కానీ ఎక్సలెంట్. ఇదిగోండి మా వాడు చాలా మంచి అబ్బాయి, ఇక్కడ మంచి బిజినెస్ సెటప్ చేస్తున్నాడు. సో ఆ బిజినెస్ డిస్కషన్ కోసమే మేము, అతని ఫ్రెండ్ అనమాట ఈ రెస్టారెంట్ ఓనర్, ఇదంతా ఖాళీ చేయించేసి కేవలం మా కోసం మా వాడు చెప్పించాడు. సో కూర్చున్నాం. ఐ లవ్ చార్మినార్, అఫ్ కోర్స్ వి లవ్ చార్మినార్. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో అంబియన్స్ మాత్రం పిచ్చి ఎక్కించారండి వీళ్ళు అసలు. ఇంకెంత మంచి ఫుడ్ వచ్చేసిన తర్వాత ఇంక మనం వెయిట్ చేయడం అనేది చాలా పెద్ద పాపం. అందుకే మనం కరెక్ట్గా నాన్న వేసుకొని మొదలు పెట్టేసామండి. ఇంక ఫార్మాలిటీకి మా వాళ్ళు నాన్న చెప్పారు, అంటే బిజినెస్ మీటింగ్ కదా, కొంచెం మనం డైరెక్ట్ తినేస్తే బాగోదని. వెంటనే మనం అటాక్ బిర్యానీ మీద. అసలు చూడండి ఎలా ఉందో. అసలు ఆ రైస్ కానీ, ఆ పీసులు కానీ, ఆ మసాలా కానీ, అబ్బో ఇంకేం చెప్పాలండి. ఓవరాల్గా నాకు మాత్రం ఫుడ్ అయితే ఎక్సలెంట్ అండి. ఆ ప్రైసెస్ కూడా మీరు ఆల్రెడీ చూశారు, చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు లండన్లో ఉంటే కనుక ట్రై చేయాల్సిన ప్లేస్ అండి ఇది. ఫైనల్లీ అయిపోయిందండి. మంచి ఫుడ్ తిన్నాను. వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్ అనే చెప్పుకోవాలి. ఇంటికి వచ్చాం ఆల్మోస్ట్. మీకు ఎలా అనిపించింది ఫుడ్ చెప్పండి. నా సజెషన్ అయితే మాత్రం ఎక్సలెంట్ అనే చెప్పుకోవాలండి. ఎక్సలెంట్ అంటే నిజంగానే ఎక్సలెంట్. సో ఈ వీడియో స్టార్టింగ్కి ఎండింగ్కి వచ్చిన డిఫరెన్స్ ఏంటో మీరు అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ చేస్తే అదేంటో గెస్ట్ చేసి చెప్పండి, చెప్తాను. సరే, ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ లైటర్.